హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంగతి ఏంటి? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగాలేదు, హైడ్రా తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది, రకరకాల వార్తలు చూస్తున్నాం. వీటిలో వాస్తవం ఎంతో తెలియదు, కానీ ఒక ప్యానిక్ అయితే ఉంది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకు. మళ్ళీ ఈ మధ్య కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కాస్త పుంజుకుంటుంది, లాంటి వార్తలు కూడా చూస్తున్నాం. అయితే హైదరాబాద్ వెస్ట్ వైపు ఎప్పుడు పెద్దగా ఇబ్బంది లేదు, ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినాయి, రేట్లు కూడా సామాన్యులు కాదు, ఎగో మధ్య తరగతి వాళ్ళు కూడా కొనలేని పరిస్థితిలోకి వెస్ట్లో రేట్లు పెరిగిపోయాయి. బట్ అందరూ కొనగలిగే స్థాయిలో అవైలబిలిటీ ల్యాండ్ ఉండి ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా ఉన్న ల్యాండ్స్ తూర్పులో ఉన్నాయనేది చాలామంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. తూర్పు ప్రాంతంలో గడిచిన 10 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్న జేఎం గ్రూప్ అధినేత జక్కుల మల్లేష్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. సో 10 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తాం. కంగ్రాచులేషన్స్ మల్లేష్ యాదవ్ గారు. సో పర్టికులర్ ఆ తూర్పు ఏరియాలోనే ఎందుకున్నారు? అక్కడ పెద్దగా రేట్లు పెరగకపోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్స్ ఏంటి? మనం హైదరాబాద్ ఈస్ట్ అనేది ప్రజెంట్ ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ద బెస్ట్ ఇన్వెస్ట్ చేయడానికి ద బెస్ట్ ప్లేస్. ఎందుకంటే మనకు ఇప్పుడు అవైలబిలిటీ ల్యాండ్ ఉన్నది, అవైలబిలిటీ రేట్లో అన్ని మన బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా క్లాస్ వాళ్ళకు అందరికీ అనుకూలంగా మనకు రేటు అనేది ముఖ్యంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ ఈస్ట్నే చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈస్ట్ పాలసీ వచ్చిన తర్వాత 2 ఐటీ షెడ్యూల్ కూడా వెరీ నియర్ బై ఉన్నాయి. తర్వాత ఒక 12 kilometers పరిధిలో మనకు 3 హైవేలు కనెక్టివిటీ ఉన్నది. అది ఎగ్జిట్ నెంబర్ 9, 10, 11 మనం పరిశీలించినట్లయితే జస్ట్ 12 kilometers డిస్టెన్స్ లో 3 హైవేలు, నేషనల్ హైవేలు, ఒకటి విజయవాడ హైవే కావచ్చు, తర్వాత అప్కమింగ్ ఇప్పుడు ఉన్నటువంటి డిపిఆర్ వచ్చినటువంటి భద్రాచలం హైవే ఉన్నది, ఎగ్జిట్ నెంబర్ 10 ఆల్రెడీ పని అవుతున్నట్టుంది, భద్రాచలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వరంగల్ హైవే. కాబట్టి ఇప్పుడు ఈ నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నది కాబట్టి 2 ఐటీ షెడ్యూల్, అది ఇన్ఫోసిస్ ఉన్నది, తర్వాత ఆదిపట్ల టీసీఎస్ ఉన్నది. ఈ రెండింటికి కూడా చాలా దగ్గరి ప్రాంతం హైదరాబాద్ ఈస్ట్. తర్వాత అదే విధంగా ఫిలిం సిటీ కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి టెంపుల్స్, యాదాద్రి టెంపుల్ కావచ్చు, తర్వాత స్వర్ణగిరి టెంపుల్ కావచ్చు, తర్వాత అదే విధంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంతం, తర్వాత అక్కడ ఉన్నటువంటి కొత్తగా వచ్చే కొన్ని కంపెనీలు కూడా ఫాక్స్కాన్ కంపెనీ లాంటివి అక్కడనే ఉండడం. కనెక్టివిటీ కూడా ఉంది కదా, ఇటు మెట్రో వస్తుందా? మెట్రోకి ఎంత దూరంలో ఉంటుంది? ఆల్రెడీ మెట్రో కూడా మనకు హైత్ నగర్ వరకు ఉన్నది. తర్వాత అది అప్కమింగ్ ప్రపోజల్ అనేది ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ వస్తున్నది. కాబట్టి ఇవన్నీ డెవలప్ అవుతున్న ప్రాంతాలు కాబట్టి మనకు చాలా ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ కి ఎఫర్ట్ చేయగలిగిన రేట్లో ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, మీరు విల్లాస్ చేస్తున్నారా, ఓపెన్ ప్లాట్సా? ఇప్పుడు మన ప్రాజెక్ట్స్ వచ్చేసి ఒక 10 years లో ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు? ఇప్పుడు 10 years లో ఇన్ ది స్పాన్ ఆఫ్ ఫ్రమ్ 2014 to 24 లో మనకు 16 వెంచర్స్ కంప్లీట్ కావడం జరిగింది. నా 17th one నిర్మల విల్లా ప్రాజెక్ట్ అనేది విల్లా కన్స్ట్రక్షన్ లోకి వచ్చారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ లోకి విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఓకే. అది కూడా ఇన్సైడ్ ఓఆర్ఆర్ లో, నాగోల్ నుంచి ఓఆర్ఆర్కి వెళ్ళే ఎగ్జిట్ నెంబర్ 10కి వెళ్ళే దారిలో అన్ని విల్లా కమ్యూనిటీల మధ్యలో అఫోర్డబుల్ ప్రైస్ లో చాలా బ్రహ్మాండమైన ట్రిప్లెక్స్ విల్లాలు అనేది కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. అది రింగ్ రోడ్ లోపల, ఇన్సైడ్ ఓఆర్ఆర్ 1 km ఇంకా బిఫోర్ రింగ్ రోడ్ నుంచి 1 kilometer లోపలికి. అంటే మన భద్రాచలం హైవే ఆ ఫేసింగ్ లో మన ఆర్చ్ ఉంటుంది. తర్వాత అన్ని కూడా విల్లా కమ్యూనిటీ ప్రాంతాలే. ఆల్రెడీ అని పక్కన మనకు నైబర్హుడ్ అంతా విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు ముందు మాట్లాడుకుంది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయాలంటే తక్కువ రేట్లు, కాస్త ఎఫర్ట్ చేయగలిగిన రేట్లు అటువైపు ఉన్నాయి, భూమి కొనడానికి కొనుక్కున్నాం. విల్లాస్ అంటే కాస్ట్లీ ఎఫైర్ అయిపోయింది కదా, 10 కోట్లు, 15 కోట్లు, 26-27 కోట్ల రూపాయల విల్లాలు కూడా మనం వెస్ట్ సైడ్లో చూస్తున్నాం. సో అటు ఎక్కడ అంత పెట్టాలి పరిస్థితులు ఉందా? పెట్టగలరా ఆ ఏరియా జనాలు? జనరల్గా మనం ఫస్టే మాట్లాడుకున్నాం, ఎకానమీ అనేది జేఎం గ్రూప్ ఎకానమీలో ఇల్లు ధరలో, ఒక అపార్ట్మెంట్ ధరలో ఇప్పుడు మనం విల్లాను మంచి ఎమ్యూనిటీస్ తోటి అందిస్తున్నాం. వెస్ట్ లో అపార్ట్మెంట్ కొనుక్కునే ధరలో మీకు మీరు అక్కడ విల్లా ఇస్తున్నాం. ఓకే. జనరల్గా ఏంటంటే మనం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 1.8
CR లో మన విల్లా అనేది అందిస్తున్నాం. ట్రిప్లెక్స్ విల్లా ట్రిప్లెక్స్ విల్లా 1.8కి. 1.8. ఓకే ఓకే. అది ఇంకా అంటే దాదాపు మన ఒక ఎల్బీ నగర్, ఉప్పలు, అప్సిగూడ, తార్నాక, దిల్సునగర్ ప్రాంతాల్లో మంచి ప్రైమ్ ఏరియాల్లో మనకు అపార్ట్మెంట్ కూడా రాని పరిస్థితి. కాకుంటే ఏంటంటే జేఎం గ్రూప్ మనకు 10 years అయిన సందర్భంగా సెలబ్రేషన్స్ సందర్భంగా మనం తక్కువ రేట్లో ఇస్తున్నాం. తర్వాత కన్స్ట్రక్షన్ కూడా దాదాపు 80% కంప్లీట్ అయింది. తర్వాత రెడీ టు రిజిస్ట్రేషన్ కి ఉన్నది, బ్యాంకు లోన్ అవైలబిలిటీ ఉన్నది. తర్వాత అంతా సౌకర్యవంతంగా ఉన్నది, కనెక్టివిటీ ఉన్నది, ఎకానమీ ఉన్నది, కన్స్ట్రక్షన్ ఉన్నది. కాబట్టి ఇన్ని వసతులు ఉన్నాయి కాబట్టి ఇది బెస్ట్ జేఎం గ్రూప్ ప్రాజెక్ట్. విల్లా ప్రాజెక్ట్ అయినా సరే ఫస్ట్ ఏం చూస్తారంటే ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి అనేది చూస్తారు. సో అవన్నీ మీరు అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. మనకు జనరల్ గా మనం 20,000 SFTలో 22 ప్లేస్ ఎమ్యూనిటీస్ విత్ క్లబ్ హౌస్ అనేది మనం ప్రపంచ స్థాయి క్లబ్ హౌస్ ను అందిస్తున్నాం. కాబట్టి ఈ రోజుల్లో విల్లా అంటేనే సౌకర్యవంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, తర్వాత అన్నిటితో పాటు ఎమ్యూనిటీస్ ఉండాలి. కాబట్టి దీంట్లో మనం అన్ని ఏదైతే మనకు విల్లాకు ఎమ్యూనిటీస్ ఎన్ని ఉంటాయో దానికంటే ఇంకా ప్లస్ ఎమ్యూనిటీస్నే మనం అందించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మనకు సేల్స్ కూడా 1.8 నుంచి ఇంకా మాక్సిమం సైజ్ ఏంటి, పెద్ద సైజ్ ఏంటి? 1.8 CR నుంచి సుమారుగా 4 CR వరకు ఉన్నది. యాక్చువల్ గా ఇది SFT వచ్చేసి 2700 SFT 1.8. తర్వాత నెక్స్ట్ లెవెల్ అనేది 3000 SFT, 4000 SFT. ఇక్కడ 3 వేరియంట్ లో ఒకే విధంగా ఉంటది ట్రిపుల్ విల్లాలు. కాబట్టి దీన్ని మనకు మిడిల్ క్లాస్ పీపుల్ ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ లో ఇల్లు ఉంటే బాగుండు, మళ్ళీ ఇల్లు కొన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు డ్రీమ్ ఏముంటది, విల్లా కావాలి. కాబట్టి అదే ఇల్లు ధరలో విల్లాను అందిస్తున్న పరిస్థితి మనం. జనరల్ గా ఇప్పుడు భయం ఏంటంటే హైదరాబాద్ లో మనం ఇంతకుముందు స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు రియల్ ఎస్టేట్ పడిపోయిందా ఇంకేదో ఆ భయానికి అంతటి కారణం హైడ్రా. FTL లో ఉన్నా, బఫర్ జోన్ లో ఉన్నా కూల్ చేస్తున్నారు. వాటిని అన్ని పర్మిషన్స్ గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ కూల్ చేస్తారనే భయం ఉంది. సో అటువంటిది ఏం లేదు అని అష్యూరెన్స్ ఇవ్వగలరా మీరు? ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి? అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. జేఎం గ్రూప్ కి ఫస్ట్ అన్ని పర్మిషన్స్ ఉంటేనే జేఎం గ్రూప్ అనేది ప్రాజెక్టును టేకప్ చేయడం జరుగుతుంది. మన ప్రాజెక్ట్ చూసినట్లయితే HMD అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్, తర్వాత ఎల్బీ నగర్ GHMC అండర్ ప్రాజెక్ట్ మనది, GHMC అప్రూవ్డ్. ఈ అన్ని అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి మనకు బ్యాంక్ లోన్ అనేది దాదాపు 4-5 బ్యాంకులు అప్రూవల్ అయి ఉన్నాయి. సుమారుగా తీసుకునే కస్టమర్స్ కి అప్ టు వాళ్ళ సివిల్ స్కోర్ మంచిగా ఉన్నట్లయితే 90% వరకు బ్యాంక్ లోన్ సదుపాయం. 180 అంటే జస్ట్ మీరు 18-20 లక్షలు కడితే వెళ్ళా ఓన్ అయిపోతుంది, బ్యాంకు చూసుకుంటుంది. వాళ్ళకు EMI పద్ధతిలో పే చేసుకోవచ్చు. ఈ చాలా మంది విల్లాస్ కడుతున్నారు. విల్లాస్ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ మాత్రం కాస్త స్లమ్ గానో ఇంకేదో ఉన్న ప్లేస్లు ఉంటాయి. ఆ విల్లాస్ మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకోవడం పెద్ద పెద్ద గోడలు ఇంకేదో కట్టి వాటిని విల్లాగా చూసే పరిస్థితి. సో అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది? నేను కూడా విజువల్ వేస్తాను, బహుశా మీరు పంపించినట్టున్నారు సైడ్ లో, ఒకసారి దాని గురించి చెప్తారు. జనరల్ గా అక్కడ విల్లా అంటే విల్లాకు కావలసినటువంటి విల్లా వాతావరణం ప్రశాంతంగా రోడ్డు ఆనుకొని ఉన్నట్లయితే అది జనరల్ గా సౌండ్ పొల్యూషన్ ఉంటది, తర్వాత కార్బన్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఉంటది. కాబట్టి అది విల్లాకు అనువైన ప్రాంతం కాదు. మనది హైవేకు పక్కనే ఉంటది, కాకుండా జస్ట్ ఒక 400 మీటర్స్ అనేది కొంచెం లోపలికి ఉండడం వల్ల ఈ సౌండ్ పొల్యూషన్ ఇట్లాంటి ఎయిర్ పొల్యూషన్ అనేది కొంచెం కంట్రోల్ చేయొచ్చు. ఆ తర్వాత మనకు ఆహ్లాదకరమైన కొండల వాతావరణం ఉంటది అక్కడ. అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నది, తర్వాత రోడ్డుకు కొంచెం నియర్ బై ఉన్నది, తర్వాత ఎగ్జిట్ నెంబర్ 10 కి జస్ట్ 1 minute డిస్టెన్స్ లో ఉన్నది. ఆ తర్వాత అన్ని లగ్జరీస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. తర్వాత నెంబర్ 1 కన్స్ట్రక్షన్ ఉన్నది. కన్స్ట్రక్షన్ లో నెంబర్ 1 ఎట్లా అనుకుంటున్నాం అంటే మనకు ఒక స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ తర్వాత ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ అనేది మన దగ్గర 45 years ఎక్స్పీరియన్స్ తను గతంలో ముంబై ఎయిర్పోర్ట్ కూడా పనిచేయడం జరిగింది. అలాంటి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ మనకు ఆ నెంబర్ 1 డిజైన్స్ ఎలివేషన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో మన ఇంకా ప్రాజెక్టుకు ఇంకా అందం అనేది వచ్చింది. తర్వాత మన దగ్గర పనిచేసే ఇంజనీర్ కూడా
35 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఓయూ. ఆయన ఓయూలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిన అనుభవం ఉన్నది కాబట్టి ఇంత మంచి టెక్నికల్ టీం. తర్వాత మన ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చేసి దుబాయ్లో కన్స్ట్రక్షన్ ఏరియాలో కన్స్ట్రక్షన్ రంగంలో 19 సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక ప్రాజెక్టు డైరెక్టరు మన జేఎం గ్రూప్ లో చేస్తున్నారు. కాబట్టి ఇంతమంది సుమారుగా 25+ ఎక్స్ట్రీమ్లీ టెక్నీషియన్స్ పనిచేస్తున్న జేఎం గ్రూప్ లో సుమారుగా 400కు పైనటువంటి వర్కర్స్ పనిచేస్తూ ఒక 4.5 నెలల్లో దాదాపు 80% కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందంటే అది నిజానికి నమ్మాలనిపించదు. ఒక్కసారి విజిట్ చేస్తే షాకింగ్ లాగానే ఉంటది. ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు? జనరల్ గా 1.5 year టైం ఉన్నది. ఆ లోపు విత్ క్లబ్ హౌస్ తోటి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ లో మనం మార్చ్ లో ఇవ్వాలని అనుకుంటున్నాం. అది ఆల్మోస్ట్ ఫిబ్రవరిలోనే కంప్లీట్ అయ్యే అవకాశాలు. ఫస్ట్ ఫేజ్ మార్చ్ లో ఇచ్చేస్తారు. మార్చ్ లోపు హ్యాండ్ ఓవర్ చేస్తారు. రెడీ టు ఆక్యుపై. కనెక్టివిటీ చెప్పండి. బస్ కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ ప్రధానంగా మనకు ఓఆర్ఆర్ ఇప్పుడు ప్రజెంట్ నాగోల్ మెట్రోకి జస్ట్ 10 to 12 minutes డిస్టెన్స్ లో 10 minutes వెళ్ళా నుంచి నాగోల్ మెట్రో, నాగోల్ కానీ ఎల్బీ నగర్ మెట్రో కానీ. తర్వాత అదే విధంగా మనకు ఉన్నటువంటి కనెక్టివిటీ ఎగ్జిట్ నెంబర్ 10 అనేది జస్ట్ 1 minute జర్నీలో మనం రీచ్ అయ్యే విధంగా ఉన్నది ఔటర్ రింగ్ రోడ్ కి. ఓకే. తర్వాత అదే విధంగా బస్ ఫెసిలిటీ అంటే మన ఆర్చ్ ముందు నుంచే సిటీ బస్ ఫెసిలిటీ ఉన్నది. ఎవ్రీ 10 to 20 minutes కు ఒక సిటీ బస్ సౌకర్యం. తర్వాత అప్కమింగ్ మెట్రో అనేది ఏంటంటే మనకు పక్కనే ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 10కు వచ్చినా, హైత్ నగర్కి వచ్చినా కూడా వెరీ నియర్ బై ఒక 10 minutes జర్నీలో మనం మెట్రోను చేరుకునే విధంగా ఉన్నది. తర్వాత నేషనల్ కనెక్టివిటీస్ కి పక్కనే మనకు ఒక పెదంబర్పేట జంక్షన్ కావచ్చు, గట్కేసర్ జంక్షన్ కావచ్చు, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 కావచ్చు, అది మనం ఇమ్మీడియట్ గా చేరుకోవచ్చు. తర్వాత అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కు 20 minutes లో, ఐటీ సెజ్లకు అది టీసీఎస్ గానీ ఆ తర్వాత ఇన్ఫోసిస్ గానీ మనకు ఎంత 10 to 15 minutes. తర్వాత ఎయిమ్స్ కూడా ఓ 15 minutes జర్నీలో చేరుకోవచ్చు. తర్వాత ఫిలిం సిటీ జస్ట్ 10 minutes జర్నీలో చేరుకోవచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన చుట్టూ ఓఆర్ఆర్ చుట్టే ఇప్పుడు అన్ని కార్పొరేట్ స్కూల్స్ గానీ, కాలేజీలు గానీ, మాల్స్ గానీ అన్ని అక్కడే వస్తున్నాయి. కాబట్టి ఇట్ ఈస్ వెరీ స్ట్రాటజిక్ లొకేషన్. అది వెరీ అసలు ఆ సూపర్ లొకేషన్ లో మన సైట్ ఉన్నది. సో మీరు కొత్తగా 10 ఏళ్ల క్రితం మొదలుపెట్టారు వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఆ అపార్ట్మెంట్ కంటే విల్లా బెటరు అని ఎందుకు సజెస్ట్ చేస్తారు? ఆ ఏరియాలో కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఎందుకు సజెస్ట్ చేస్తారు? మీరంటే వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఇది కొనుక్కోండి, బాగుందని చెప్తారు. బట్ ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి జరిగే బెనిఫిట్ ఏంటి ఇది కొనుక్కోవడం వల్ల? జనరల్గా మనం మీరన్నట్టు అపార్ట్మెంట్ కొనుక్కుంటే దాంట్లో యూడిఎస్ అనేది ఉంటుంది. తర్వాత మనకు ఫ్రీడమ్ అనేది ఉండదు, మీకు ఇండిపెండెంట్. తర్వాత దానికి కూడా ఎమ్యూనిటీస్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత అపార్ట్మెంట్ కు ఉండే సెక్యూరిటీ చాలా తక్కువ, లిమిటెడ్ ఉంటుంది. లిమిటెడ్ పీపుల్ ఉంటారు, లిమిటెడ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. అంత లిమిటెడ్ లాగానే మనం ఏదున్నా ఆ జనం సర్దుకొని పోవాలడం అనేది, సర్దుకొని ఉండడం అనేది అపార్ట్మెంట్. అదే లావోయిష్గా ఉందాం, ఇప్పుడున్న పరిస్థితులకు ఆరోగ్యంగా, ఆహ్లాదంగా, తర్వాత మంచి గేటెడ్ కమ్యూనిటీలో మంచి హ్యాపీనెస్ తోటి సొంత ఇల్లు. తర్వాత ఇల్లుకు తేడా ఏంటంటే అక్కడ ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా అందరి ఇల్లు ఒకే రకంగా ఉంటది. అన్ని రో హౌసెస్ కాబట్టి అక్కడ ఒక 10 కోట్లు ఉన్నాయనేది 50 కోట్లు ఉన్నా, 100 కోట్లు ఉన్నా సేమ్ ఒకే విధంగా ఉండడం వల్ల కమ్యూనిటీ ఈక్వల్ కమ్యూనిటీ లాగా ఉంటారు. తర్వాత ఈక్వల్ ఎమ్యూనిటీస్ ఉంటాయి కాబట్టి ఈక్వల్ గ్యాదరింగ్ ఉంటుంది, ఈక్వల్ దాంట్లో అన్ని అవకాశాలు సమానంగా ఉంటాయి కాబట్టి తర్వాత మంచి సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే అప్డేషన్ టెక్నాలజీ ఉందో అన్ని రకాల టెక్నాలజీ అనేది మన విల్లాలో ఉన్నది కాబట్టి, అంటే అపార్ట్మెంట్ లో ఇవన్నీ హోమ్ ఆటోమేషన్ ఉండదు. ఆ తర్వాత వాటర్ ఫెసిలిటీ అనేది మన దగ్గర ఇచ్చే వాటర్ ఫెసిలిటీ అనేది న్యూమాటిక్ సిస్టమ్ లో ఇస్తున్నాం. అది ఎక్కువగా బెంగళూరులో ఉన్నది. న్యూమాటిక్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకు ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి కాకుండా అండర్ గ్రౌండ్ సంప్ నుంచే మనం దానికి సంబంధించినటువంటి హార్స్ పవర్ మోటార్స్ ను ఉపయోగించి అందరికీ
ఏ విల్లాకైనా సమానంగా ఆ ప్రెషర్ తోటి వాటర్ వచ్చే విధంగా మనం వాటర్ని అందిస్తున్నాం. తర్వాత హోమ్ ఆటోమేషన్, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని అందిస్తున్నాం. కాబట్టి మన జేఎం గ్రూప్ లో టెక్నాలజీ అనేది ఒక 10 సంవత్సరాల ముందు ఉంటుంది. ఆ బిల్డింగ్ స్ట్రెంగ్త్ అనేది ఒక 100 years కి ఆ స్ట్రెంగ్త్ అనేది కలిగి ఉంటుంది. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఈ రోజు ఉండడానికి కావాల్సిన అన్ని వసతులతో కూడిన విల్లా కడుతున్నారు మీకు. లేదు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కుందాం 2 కోట్ల వెళ్ళాగా వస్తుంది కదా అని అనుకునే వాళ్ళకు అప్రిషియేషన్ పాసిబిలిటీస్ ఎంత ఉన్నాయి, ఏ స్థాయి వరకు? రియల్లీ అండి, ఇప్పుడు అప్రిషియేషన్ జస్ట్ కంపేర్ టు ఈస్ట్ వెస్ట్, మనకు ఈస్ట్ నుంచి ఇప్పుడు మన ప్రాజెక్టు నుంచి వెస్ట్ కు చేరుకోవడానికి ఒక 40 minutes డ్రైవ్ టైం పడుతుండొచ్చు. బట్ కానీ మన దగ్గర ఏంటంటే ఈస్ట్ లో ఒక 18,000 20,000 విల్లాకు మనకు ఎస్ఎఫ్టీ ప్రైస్ ఉన్నది. మన దగ్గర జస్ట్ 7,000కి ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి ఆ 10 years సెలబ్రేషన్ ఆధారంగా ఇది మనకు కంప్లీట్ అయ్యే నాటికి సుమారుగా 10,000 అబౌవ్ ఉంటుంది, 10 to 12,000 ఉంటుంది. అంటే ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇంతకంటే బెనిఫిట్ ఏముంటది అంటే, తర్వాత మనది ఇమ్మీడియట్ గా రిజిస్ట్రేషన్ అయ్యే ప్రాజెక్టు. ఇప్పుడు ఫ్రీ లాంచ్ ఆఫర్ కాదు, రెడీ టు రిజిస్ట్రేషన్ ప్రాజెక్టు. కాబట్టి వాళ్ళకు అప్రిసియేషన్ ఉంటది. తర్వాత ఒకవేళ ఉన్న వాళ్ళకు కూడా సౌకర్యవంతంగా ఉంటది. కాబట్టి ఇది బెటర్ చాయిస్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ ఫర్ అపార్ట్మెంట్ అండ్ హౌస్. సో అక్కడ ల్యాండ్ వాల్యూ ఎలా ఉంది? ల్యాండ్ వాల్యూ పెరగడానికి సంబంధించిన ఆస్కారం ఎలా ఉంది? ల్యాండ్ వాల్యూ అనేది ఎస్ఎఫ్టీలో కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, 200 గజాలు 300 గజాలు, మీరు కూడా చాలా వెంచర్స్ చేశారు కదా, ఇప్పుడు అవి కూడా ఉన్నాయా? మీ ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి? మన ప్రాజెక్టులు మనం ఈ స్థాయికి రావడానికి గల కారణం ఒకటే, పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్ పక్కన, హైవేల పక్కన, రెసిడెన్షియల్ ఏరియాల్లో మంచి కనెక్టివిటీ, సిటీ బస్ రోడ్ ఫేసింగ్ లో మనం వెంచర్ వేయడం వల్ల ఓపెన్ ప్లాటే, తర్వాత అది మార్టిగేజ్ రిలీజ్ అయిన తర్వాత మనం కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా అందరికీ ఇల్లు అన్ని కన్స్ట్రక్షన్ రావడం వల్ల ప్లాట్ కాస్ట్ కూడా పెరిగింది. మనం గతంలో ఒక ప్రాజెక్టులో 5,000 per square yard ఇచ్చిన ప్లాటు ఈ రోజు 50,000 కంటే ఎక్కువ రేట్ ఉన్న పరిస్థితి. కాబట్టి వాళ్ళకు, మా కస్టమర్లకు నమ్మకం ఏంటంటే వీళ్ళ దగ్గర తీసుకుంటే ఖచ్చితంగా అప్రిసియేషన్ అనేది ఉంటది. డెవలప్మెంట్స్ అనేది హై ఎండ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. తర్వాత కనెక్టివిటీ కూడా మనం ఆలోచించవలసిన అవసరం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ కూడా ఉంటుంది. తర్వాత అన్ని అప్రూవల్స్ ఉంటాయి కాబట్టి బ్యాంక్ లోన్ వస్తుంది. ఇట్లాంటి సౌకర్యవంతమైన వెంచర్లు ఇచ్చినాం. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ అందుబాటులో ఉన్న వెంచర్లు కూడా ఒక జిల్లా పరిధిలో ఏదైతే రేట్లు ఉంటుందో, ఒక షాద్నగర్ తీసుకోండి, ఒక భువనగిరి తీసుకోండి, ఒక గజ్వేల్ తీసుకోండి, అక్కడున్న రేట్లు 20,000 గజం మనం హైవే ఫేసింగ్ లో ఔటర్ రింగ్ రోడ్ పక్కన మనం అన్ని అప్రూవల్స్ తోటి ఇస్తున్నాం. ఇది జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండే అంతకంటే తక్కువగా, అంటే సామాన్యులకు ఖచ్చితంగా వాళ్ళు ఇల్లు ప్లాట్ అనేది వాళ్ళ తక్కువ ధరలో విల్లా కావాలన్నా, తక్కువ ధరలో ప్లాట్ కావాలన్నా జేఎం గ్రూప్ సంప్రదించాలి అంతే. ఓకే, కాబట్టి పేదవాళ్ళ మిడిల్ క్లాస్ పీపుల్ కళను సాకారం చేసే దిశలో జేఎం గ్రూప్ అనేది ఎప్పటికీ ముందుంటది. సో ఒకసారి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వెంచర్స్ గురించి చెప్తారా? విల్లా ప్రాజెక్ట్ ఒకటి చెప్పారు, గౌరెల్లి. మన ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎగ్జిట్ నెంబర్ 10 లో మన వెంచర్స్ అనేది ప్రజెంట్ 4 వెంచర్లు ఉన్నాయండి. అది ఒకటి ORR కి జస్ట్ 200 meters డిస్టెన్స్ లో ఉన్నది. జస్ట్ కనిపిస్తా ఉంటుంది పక్కనే. 30 acres వెంచర్ అది, ఈస్టర్న్ మెడోస్. అక్కడ ఉన్నటువంటి సుమారుగా 40 వెంచర్ల కంటే ఆ లెవెల్ డెవలప్మెంట్స్ అసలు ఎవరు చేయలేదు. మనం దాన్ని ఇప్పుడు ఇట్లాంటి టైంలో కూడా మీరు బాంబేలో తీస్తున్నారు అంటే అది ఏంది, రియల్ ఎస్టేట్ పడిపోయింది అట్లా ఇట్లా అన్నారు. మాది లాస్ట్ ఇయర్ జూన్ లో స్టార్ట్ అయింది. June 4th స్టార్ట్ అయ్యి మేము January 7th అది పూర్తిగా దాన్ని క్లోజ్ చేయడం అనేది అమ్మేశాం. ఫ్రీలాన్స్ కాకుండా, ఫ్రీలాన్స్ కాదు, అన్ని ఎల్పీ నెంబర్లు వచ్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్ తోటి స్టార్ట్ చేసి అవి తొందరలో, అంటే డెవలప్మెంట్స్ అలా ఉన్నాయి కాబట్టి చాలా మంది తీసుకున్నారు. రిపీటెడ్ గా వాళ్ళ రిలేషన్స్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు రెఫర్ చేసిన బిజినెస్. అంటే కస్టమర్ టు కస్టమర్. ఈస్టర్న్ మెడోస్. తర్వాత నెక్స్ట్ మనకు జస్ట్ ORR ఎగ్జిట్ నుంచి
ఆ భద్రాచలం హైవే అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది, డిపిఆర్ స్టార్ట్ అయింది. ఆ భద్రాచలం హైవే ఫేసింగ్ 3 నేషనల్ హైవేల కనెక్టివిటీ జంక్షన్, సద్దుపల్లి జంక్షన్ అని చాలా అక్కడ ఏరియా ఫేమస్ అది. ఆ జంక్షన్ లో మన వెంచర్ అనేది రీసెంట్ గా అప్రూవల్స్ రావడం జరిగింది. అది కూడా దాదాపు 70% అది కంప్లీట్ అయింది. ఎందుకంటే అది 150 ఫీట్ రోడ్ ఫేసింగ్, ఒక హైవే ఫేసింగ్ అన్నప్పుడు అది కూడా రేటు కూడా అందుబాటు ధరలో జస్ట్ 26,000 కు మేము అది పర్ స్క్వేర్ యార్డ్ దాన్ని అందించడం జరిగింది. కాబట్టి అంత అద్భుతంగా ఉన్నది కాబట్టి అది ఇమ్మీడియట్ గా సేల్ అయిపోయింది. అది ఆల్మోస్ట్ 70% సోల్డ్ అవుట్. అదే విధంగా నెక్స్ట్ నేచర్ వ్యూ సిటీ. నేచర్ వ్యూ సిటీ అని అది ఔటర్ రింగ్ రోడ్ కు జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్ లో ఉంటుంది. అది సామాన్యులకు మేము ఛాలెంజింగ్ ఆఫర్ పెట్టి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఎలా అంటే 3 లక్షలు క్యాష్ పెట్టే స్తోమత ఉన్న కస్టమర్ కి మిగిలిన 20 లక్షలు అంటే దానికి 150 స్క్వేర్ యార్డ్ కు వర్త్ వచ్చేసి 30 lakhs. ఓకే, ఒక 3 lakhs పే చేసినట్లయితే మిగిలింది 90% బ్యాంక్ లోను వాళ్ళకు మనమే వాళ్ళకి ఇప్పించా. అంటే ఫెసిలిటీ ఉంటే వాళ్ళకు సివిల్ తర్వాత వాళ్ళకు లోన్ ఫెసిలిటీ ఉన్నట్లయితే, ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అది మనం ఇప్పించడం జరిగింది. అదంటే 3 లక్షలు ఉన్న కస్టమర్ కూడా 24,000 ఈఎంఐతో ప్లాట్ కొనుక్కోవచ్చు. అంతే. అది కూడా బస్ రోడ్ ఫేసింగ్, 100 ఫీట్ రోడ్ ఫేసింగ్, మంచి విల్లా పక్కన అన్ని విల్లా ప్రాజెక్టులే మంచిగా మనం అఫోర్డబుల్ ప్రైస్ లో అది అందించడం జరిగింది. అది కూడా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెవలప్మెంట్స్, ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్ చేసినాం దాంట్లో కూడా. కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఈ 3 ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. మీ 3 ప్రాజెక్ట్స్ 10 years ఇంకా బాగా ఎదగాలి, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈస్టర్న్ మెడోస్ తో పాటు భద్రాచలం హైవేకి ఉన్న ఫేసింగ్ ఉన్నది, నెక్స్ట్ మీరు ఇప్పుడు చెప్పింది. దాంతోపాటు విల్లా ప్రాజెక్ట్స్ చాలా టెంప్టింగ్ గానే ఉన్నాయి. మరి రేపు 1,80,00,000కి విల్లా ఎన్ని గజాలు మర్చిపోయినా? అది 160 స్క్వేర్ యార్డ్స్, 160 గజాల్లో 160 to 240 స్క్వేర్ యార్డ్స్, 3 వేరియంట్స్. ద బ్యూటిఫుల్ విల్లా, మంచిగా అన్ని సౌకర్యాలతో. మనకి ఎవరైనా కావాల్సింది ఫస్ట్ కన్స్ట్రక్షన్ అంటారు, అది నెంబర్ 1 గా ఉంటది. తర్వాత కనెక్టివిటీ, 1 minute జస్ట్ రేడియల్ రోడ్డు ఫేసింగ్ లో 1 minute టు మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ గౌరెల్లి. తర్వాత నెక్స్ట్ ఎకానమీ, 1.8 CR లో విల్లా ప్రాజెక్ట్ అంటే 90% లోన్ ఫెసిలిటీ ఉంది, 90% లోన్ ఫెసిలిటీ ఉన్నది. కాబట్టి ఇన్ని ఫెసిలిటీ ఫ్రీలాన్స్ కాదు, ఎగ్జిస్టింగ్ కళ్ళ ముందు 4 నెలల్లో ఇచ్చేస్తారు అంతే కదా. రెడీ టు ఆక్యుపై అనొచ్చు, రెడీ టు రిజిస్ట్రేషన్ అనొచ్చు. జనరల్ గా ఫ్రీలాన్స్ లా ఇచ్చేటివి రిజిస్ట్రేషన్ కావు. ఓకే, వాళ్ళు వెయిట్ చేయాలి. అది ఇది అట్లా లేదు, లోన్ వస్తుంది, ఇమ్మీడియట్ గా రిజిస్ట్రేషన్ అవుతుంది. మన కళ్ళ ముందు కన్స్ట్రక్షన్ ఉన్నది, విల్లా ఉన్నది. కాబట్టి ఇంకొకటి మనం నేను చెప్పడం మర్చిపోయాను, మా దగ్గర ల్యాండ్స్కేపింగ్ కూడా మొత్తం ఇండియన్ నేటివ్ ప్లాంట్స్ తోటి మనం ల్యాండ్స్కేపింగ్ చేస్తున్నాం. మన దగ్గర దాన్ని చూసుకునే సైంటిస్ట్ జస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ సైంటిస్ట్. అతను ఆల్రెడీ రీసెర్చ్ స్కాలర్, దాదాపు ఒక 50,000 మొక్కల మీద ఆయన ఆల్రెడీ రీసెర్చ్ చేయడం జరిగింది. అట్లాంటి సైంటిస్ట్ ఆ సైంటిస్ట్ పర్యవేక్షణలో మన ల్యాండ్స్కేపింగ్ అవుతుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. మనం అన్ని ఫారిన్ మొక్కలను ఇయ్యట్లేము, మన ఇండియన్ కల్చర్ లో పెరిగే మొక్కల్నే, మెడిసినల్ ప్లాంట్స్ కావచ్చు, తర్వాత ఫ్రూట్ఫుల్ ప్లాంట్స్ కావచ్చు, తర్వాత మంచి వాసననిచ్చే ఆహ్లాదకరమైన మంచి ఫీల్ ఉండే మొక్కలు కావచ్చు, మన ల్యాండ్స్కేప్ లో అన్ని పార్కులలో ఉండడం జరుగుతుంది. మంచి 2 పార్కులతోటి, న్యూమాటిక్ వాటర్ సిస్టమ్ తోటి, తర్వాత ఈ విధంగా ఇన్ని ఫెసిలిటీస్ తోటి విల్లాను అందిస్తున్నాం. ఈ విల్లా తర్వాత నెక్స్ట్ జేఎం గ్రూప్ అనేది విల్లాను కట్టడంలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంటదని, అన్ని ఏదైతే కోరుకుంటారో కస్టమరు అన్ని రకాల సౌకర్యాలు మన విల్లా ప్రాజెక్ట్ లో ఉండబోతున్నాయి. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.
ఇది జేఎం గ్రూప్ 10th యానివర్సరీ సందర్భంగా మల్లేష్ యాదవ్ గారు చేస్తున్న ప్రామిస్. 10 years కంప్లీట్ అయిన సందర్భంగా విల్లాస్కి వచ్చారు. విల్లాస్తో ప్రయోగం చేస్తున్నారు. విల్లాస్ ఫస్ట్ టైం ప్రయోగం చేస్తున్నాం కాబట్టి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో విల్లాస్ కడుతున్నారు. సో విల్లా తక్కువ ధరకి 2 కోట్ల లోపు 160 గజాల్లో 2700 పైగా ఎస్ఎఫ్టీతో విల్లాని మీకు అందించబోతున్నారు. విల్లా ప్రీ లాంచ్ కాదు, మీరు ఇప్పుడు రెడీ టు రిజిస్ట్రేషన్ వెళ్ళి ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ చేసి చూసి సెలెక్ట్ చేసుకొని కొనుగోలు చేయడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. అన్ని రకాల కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, మెట్రో కనెక్టివిటీ ఉంది, రకరకాల కనెక్టివిటీస్ ఉన్నాయి. స్ట్రాటజిక్ పాయింట్గా ఈస్ట్లో డెవలప్ అవుతున్న ఏరియాలో ఉన్న విల్లా చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా జేఎం గ్రూప్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.